నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వలోకాలకు ఐశ్వర్య ప్రదాయకుడు ఈశ్వరుడు. సకలం శివం, సర్వం శివం, సర్వం శివమయం జగత్ అన్నట్లుగా సర్వే సర్వత్రా సర్వేశ్వరుడు తన లీలా విభూతుల్ని ప్రకటిస్తున్నాడు. ఆ పరంపరలో స్వామి ప్రకృతి రూపమైన లింగాకృతిని ధరించి తన మహత్తును జగత్తుకు చాటుతున్నాడు. ఆ నేపథ్యంలోనే ఎన్నో శివ సన్నిధానాలు ఆవిష్కృతమయ్యాయి. ఆ సంవిధానంలోని ప్రఖ్యాత శైవ క్షేత్రం ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలిలోని శ్రీ అన్నపూర్ణ సమేత పాపహరేశ్వర స్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని, విశేషాల్ని తెలుసుకుందాం. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః, సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. హర 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 మహాదేవ్. ఓం నమః సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ దారుణాయ నమః శృంగాయ తపసపదయే నమః ఉగ్రాయ భీమాయ నమో అగ్నే వదాయ ధూరే వదాయ నమో హంత్రే సహనీయసే నమో వృక్షే. ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నెలకొన్న కదిలి క్షేత్రం ఓ విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధిగా విరాజిల్లుతోంది. ఎంతో పురాతనమైన ఈ క్షేత్రం పరశురామ ప్రతిష్ఠిత క్షేత్రంగా వినుతికెక్కింది. ఎందరో యోగులు, మునులు తపస్సు ఆచరించిన మహాపుణ్యక్షేత్రంగా పరిఢవిల్లుతోంది. సౌందర్యాతిశయంతో ఆకట్టుకునే ఇక్కడి పరిసరాలు భక్తుల మనస్సులో చెరగని ముద్ర వేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పునీతమైన జిల్లా ఆదిలాబాద్. పురాణ చారిత్రక ప్రాధాన్యం గల ఈ జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ క్షేత్రమే కదిలి. నిర్మల్ పట్టణానికి అతి దగ్గరలో దిలావర్పూర్ మండలంలో జనావాసానికి దూరంగా కీకారణ్యంలో ఈ ఆలయం ఉంది. ఈ దివ్యధామంలో శ్రీ అన్నపూర్ణ సమేతంగా పాపహరేశ్వర స్వామి కొలువు తీరాడు. పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. కదిలి క్షేత్రానికి చేరుకునే మార్గం సుందరమైన ప్రకృతిని ప్రతిబింబిస్తుంది. దారిన వెంట యథేచ్ఛగా తిరిగే నిమళ్ళు, పక్షుల కిలకిల రావాలు, ఇలా ఎన్నెన్నో ప్రకృతి అందాలను ఈ మార్గంలో ఆస్వాదించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. సువిశాలమైన ప్రదేశంలో ఓ రమణీయ, కమనీయ, ఆహ్లాదభరిత లోగిలలో ఈ ఆలయ సముదాయం పాసిల్లుతోంది. గీతం చ నృత్యం తథా సాష్టాంగ
एवं प्रणति स्तुतिर्बहुविधा एतत् समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो। ఆలయ ప్రాంగణంలో ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల విగ్రహాలుంటాయి. నల్లరాతితో మల్చబడిన ఈ మూర్తి రూపాలు సజీవ కళ ఉట్టిపడేలా కనిపిస్తాయి. गिरिजामति सहचरा प्राणाशरीरं गृहं पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चार पदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। करचरणकृतं वा कायजं कर्मजं वा। పాపహరేశ్వర స్వామి ఆలయం ఎన్నో విశేషాంశాల సమాహారం. ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. శ్రీ జమదగ్ని మహర్షి ఆదేశానుసారం పరశురాముడు తన తల్లి అయిన రేణుకామాతను సంహరిస్తాడు. తల్లిని చంపిన ఆ పాప నివృత్తి కోసం 21 లింగాలను ప్రతిష్ఠించి పూజిస్తానని చెప్పి భరతఖండమంతా కలియదిరిగి 20 లింగాలను ప్రతిష్ఠించి చివరి 21వ లింగాన్ని ఈ కదిరి క్షేత్రంలో ప్రతిష్ఠించాడు. తన పాపం పరిహారమైందని సంబరపడుతున్న పరశురాముణ్ణి కైలాసం నుండి శృంగి భృంగి చూసి ఆనంద నృత్యాలు చేయసాగారట. ఈ ఆనంద నృత్యాలను చూసిన శివుడు పరవశించి శివతాండవం చేయగా భూమి కంపించి ఈ కదిలి క్షేత్రంలోని శివలింగం కదిలిందట. ఆ కదలికల్ని గమనించిన అక్కడి మునులు కదిలే కదిలే అన్నారట. అలా ఈ క్షేత్రానికి కదిలే అనే పేరొచ్చిందని కథనం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయంలోని పరశురామ ప్రతిష్ఠిత శివలింగ దర్శనం చేసుకుందాం. గర్భాలయంలో శ్రీ పాపహరేశ్వర స్వామి లింగమూర్తి సర్వాలంకారయుక్తంగా శోభిల్లుతూ ఉంటుంది. రత్న ఖచ్చితమైన పంచపణి, త్రిశూలం, డమరుకాలతో నీలకంఠుడు నవ్యాతినవ్యమైన శోభతో భక్తులకు దర్శనమిస్తారు. శంభో శంకర మహాదేవ గిరీశ అంటూ భక్తులు ఈశ్వరనామ స్మరణ చేస్తూ స్వామివారిని సేవించుకుంటారు. సకల సన్మంగళాలను, సర్వైశ్వర్యాలను, సమస్త సుఖశాంతుల్ని అనుగ్రహించే ఆ అంబికాపతిని భక్తులు మనసారా స్మరించి కళ్ళారా తిలకించి తరిస్తారు. ఈ ఆలయ గర్భాలయంలోని స్వామి పశ్చిమాభిముఖంగా కొలువుతీరి ఉండటం విశేషం. ఇలా పశ్చిమానికి అభిముఖంగా ఉన్న శివుణ్ణి ఆరాధిస్తే శనిపీడలు ఉండవని శాస్త్రం చెబుతోంది. మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం. కదిలి క్షేత్ర దివ్య సన్నిధానంలో నిత్యం అభిషేక వేడుక నయన మనోహరంగా కొనసాగుతుంది. భక్తులు స్వయంగా మూలమూర్తులకు అభిషేకాన్ని నిర్వహించుకునే వీలు ఇక్కడ నెలకొని ఉంది. మనసామయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకళా గీతం చ నృత్యం. ప్రతిరోజు నమక చమక పురుష సూక్త, స్త్రీ సూక్త సహితంగా శ్రీ అన్నపూర్ణ సమేత పాపహరేశ్వర స్వామికి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. పవిత్రోదకం, గోక్షీరం, పెరుగు, తేనె, గంధజలం, చక్కెర, విభూతులతో శంకరునికి నయన సమ్మోహనంగా అభిషేక వేడుకను కడు రమణీయంగా నిర్వహిస్తారు. పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం
शम्भो तवाराधनम् करचरणकृतं वा कर्म वाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम्. గర్భాలయానికి ఎదురుగా పెద్ద నంది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్దదిగా పేరెనికగన్న ఈ నంది విశిష్టమైంది. నిష్ఠతో వింటే ఈ నంది చెవుల నుండి ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుంది. భక్తి శ్రద్ధలతో నంది చెవులలో ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గర్భాలయానికి ఇరువైపులా గణపతి, హయగ్రీవ స్వామివార్లు కొలువు తీరారు. నీ చేతిలో విభూతినై హర హర మురహర శివ శివ భవహర నీ కాలిలో నీ ధూళినై హర హర మురహర శివ శివ భవహర నీ పూజలో తిరుగరికనై నీ సేవలో నీ ప్రమిదనై సన్నిధిలో నిలవాలిరా సన్నుతులు చేయాలిరా హర హర మురహర శివ శివ భవహర నీ ఆటలో నీ పాటనై హర హర మురహర శివ శివ భవహర నీ అడుగులో నే మడుగునై హర హర మురహర శివ శివ భవహర నీ కొలువులో నే నిలవునై నీ లీలలో నే లీనమై తరించి పోవాలిరా కరుణించి కాపాడరా. కదిలిలోని శ్రీ పాపహరేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి సన్నిధి. దక్షిణ భారతదేశంలో ఒక్క కాశీలో తప్ప మరెక్కడా దక్షిణాభిముఖంగా కొలువుదీరని ఆ తల్లి ఈ కదిలి క్షేత్రంలో దక్షిణాభిముఖంగా కొలువై భక్తుల చేత నీరాజనాలందుకుంటుంది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ దక్షిణ భారతదేశంలో దక్షిణాభిముఖంగా కొలువు తీరిన అమ్మవారి ఆలయం ఒక్క కాశీలోనే ఉంది. కాశీ తర్వాత రెండవ క్షేత్రంగా ఈ కదిలి క్షేత్రం విరాజిల్లుతోంది. పురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావతి దక్షిణ దిశ యమస్థానం కనుక అమ్మవారి చూపు ఎప్పుడు యమునిపై ఉండటం వల్ల ఈ అమ్మవారిని కొలిచిన వారికి అకాల మృత్యుబాధలు దరిచీరవు. గర్భాలయంలో జగన్మాత తేజోమయంగా దేదీప్యమానంగా కాంతుల్ని వెదజల్లుతోంది. ముక్తాహార విలంబమాన విలసత్వక్షోజ కుంభాంతరి సకలాభరణ భూషితగా ఆకుపచ్చ చీరెను ధరించి విశాల నేత్రాలతో త్రిశూలధారి అయి గళసీమలో పూలదండలు ధరించి మకర తోరణయుక్తంగా గోచరమవుతుంది. మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ చంద్రాత్కానలభా
कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी అమ్మవారికి ఎదురుగా సింహవాహనం కనబడుతూ ఉంటుంది. ओङ्कारबीजाक्षरी मोक्षद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी అమ్మవారి ప్రాంగణంలో భక్తులు తమ తమ కోరికలను కోరుకొని ముడుపులు కట్టే స్థావరం ఉంది. भुवनेश्वरी माता తమ కోరికలు నెరవేరాక ఈ ముడుపులు విప్పి స్వామివారికి పూజా విధులు నిర్వహిస్తారు. विभूति पावनकरी ब्रह्माण्डमा ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి భిక్ష తప్పకుండా స్వీకరించి బయలుదేరుతారు. विज्ञानदीपाङ्कुरी श्री विश्वेश्वर సాక్షాత్తు శివుడే ఈ అన్నపూర్ణేశ్వరుని కొలిచి భిక్షను యాచించాడని స్థల పురాణం చెబుతుంది. देहि कृपा ఈ అన్నపూర్ణ పాదాల చెంత సంతానలక్ష్మి కొలువుదీరి ఉంది. శ్రీ పాపహరేశ్వర స్వామిగా పేరొందిన శివుడు ఇక్కడి ప్రధాన దైవం. అలాగే మహిమాన్వితమైన నీటి గుండాలు, ఔషధ వృక్షాలు కూడా ఈ పవిత్ర ధామంలో నెలకొని ఉన్నాయి. ఈ పరిసర శోభను మనము ఆస్వాదిద్దాం. సప్త ఋషులు నడయాడిన ఈ సహ్యాద్రి కొండల్లో ధ్యానం చేసుకునే గుహాలయాలున్నాయి. ప్రధానాలయానికి ఎదురుగా ఎత్తైన ప్రదేశంలో ఈ గుహాలయం నెలకొని ఉంది. ఈ ఆలయ పరిసరాలలో మహత్తరమైన నీటి సప్తగుండాలున్నాయి. ఈ క్షేత్రంలో నెలకొన్న పుష్కరిణికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. భక్తులు విధిగా ఈ పుష్కరిణిలో స్నానాధికాలు కావిస్తారు. ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే పక్షవాతం, హస్తమా, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఇట్టే నయమవుతాయని భక్తుల నమ్మిక. ఇక్కడకు సమీపాన్నే 14 రకాల ఔషధీయ చెట్లతో కూడిన వటవృక్షం ఒకటుంది. ఈ చెట్టు క్రింద శ్రీ 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 ఆదిశంకరాచార్యులు ధ్యానం చేశారని కథనం. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. 1000 సంవత్సరాల నాటి దైవనాగు ఈ చెట్టు మీదనే నివసించేదట. ఇప్పటికీ ఇక్కడే ఉందని, ధర్మ మార్గంలో పయనించే వారికి, పుణ్యాత్ములకు మాత్రమే ఆ దర్శన భాగ్యం కలుగుతుందని వినికిడి. శ్రీమాత అన్నపూర్ణేశ్వరి మందిరానికి ఆగ్నేయ భాగంలో పరశురాముడు స్థాపించిన అల్లుబండ ఒకటి ఉంది. శివధనస్సుగా పిలిచే ఈ అల్లుబండు వద్ద భవిష్యత్తు తెలుస్తుందని చెప్తారు. భరతఖండంలో అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మ విగ్రహం ఈ క్షేత్రంలో కొలువై ఉండటం విశేషం. అలాగే ఈశాన్యమందు వరాహస్వామి, ఆగ్నేయ భాగంలో సత్యనారాయణ స్వామి, ఉత్తర భాగంలో బ్రహ్మ, నాగదేవత విగ్రహమూర్తులున్నాయి. ఇంతటి పౌరాణిక, చారిత్రక ప్రశస్తిని, యశస్సుని నేపథ్యంగా కలిగిన అన్నపూర్ణ సమేత శ్రీ పాపహరేశ్వర స్వామి ఆలయ దర్శనం ఐహిక, ఆముష్మిక ఫలాల్ని సిద్ధింపచేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని కదిలే పాపహరేశ్వరుని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి నిర్మల్ వరకు వివిధ వాహనాలలో చేరుకొని అక్కడ నుంచి భైంసా రోడ్లో ప్రయాణిస్తే ఈ ఆలయమున్న ప్రాంతానికి చేరుకోవచ్చు. పరమేశ్వరుడు ప్రళయకాల స్వరూపుడు. భోళా శంకరుడిగా పిలువబడుతున్న ఆ స్వామి అడిగిందే తడవుగా కాదనకుండా ఇచ్చే కారుణ్యమూర్తి.
సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే భిక్షను సంగిన శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత ఆశీస్సులు, పాపహరేశ్వర స్వామి దీవెనలు అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.